Yes. Yes, Mr. Francis. We're all met him. He will be back from Paris tomorrow. ఓకే సార్. కిచ్చో అమ్మా ఇలారా. ఏంటిది మొక్కలన్నీ ఎండిపోయాయి, నీళ్లు వేయలేదా? నీళ్ళు వేసానమ్మా. ఎప్పుడు? పోయిన నెల. వెళ్ళి నీళ్లు తీసుకురా, నేను పోస్తాను. నేను పోస్తానులేమ్మా. మర్చిపోవు కదా. ఈ రోజు Okay, give me తోటమాలికి one లీవ్. more minute. I నువ్వే will be నీళ్లు back. పోయాలి. అమ్మా. ఏంటి దేవ్? అమ్మా, ఎందుకింత గట్టిగా అరుస్తున్నావు? నేను మీటింగ్లో ఉన్నాను. మీటింగా? ఎవరితోటి? ఆయనతోటే. ఎవరితో? ఓ, ఇతను కంప్యూటర్లో బంధించి మీటింగ్ పెట్టావేంటి? వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. అమ్మా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకెళ్ళావు? ఆఫీస్కి వెళ్ళు దేవ్. నేను బాగానే ఉన్నానుగా. నిన్న కొంచెం బాగాలేదు, కానీ ఈరోజు పర్వాలేదు. ఈరోజు ఎవరూ రారులే హోళీ చందా అడగడానికి. నువ్వెళ్ళు దేవ్. నేను అది ఆ డాక్టర్ అమ్మాయి రాసిచ్చింది కదా, దాని ప్రకారమే తింటానులే. ఏ పొరపాటు చేయను, ఒట్టేస్తున్నాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదని చెప్తున్నాను కదా. నేను ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటాను. సరేలే, ఇంట్లోనే చేసుకో. ఆయన్ని కూడా ఇంటికి తీసుకురావచ్చు కదా. అమ్మా, ఆయన ఇండియాలో లేరు, ఫారెన్లో ఉన్నారు. విదేశీయులతో మాట్లాడుతున్నావా? అరే రే, త్వరగా మాట్లాడు, లేదంటే బిల్లు ఎక్కువైపోతుంది. అమ్మా, దానికి బిల్లేం కాదు. ఓ, అందుకేనా ఈ తెల్లోళ్ళు అంతసేపు మాట్లాడతారు? ఈయనతో కాసేపు అయ్యాక మాట్లాడమను. టిఫిన్ చేసిన తర్వాత. మనం తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే. ఈయనకి తెలుగొచ్చా? ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను చూస్తున్నాడా? నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. ఇంకా తెల్లగా అవ్వండి. యా, ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. అన్నయ్య, అమ్మకేమైంది? తెలీదే. ఈ చాట్ చదువు. త్వరగా మొదలుపెట్టు. నువ్వు ఒక్కడవే అమ్మను చూసుకోగలవు. ఇదిగో. లెట్స్ ట్రై. థ్యాంక్ యూ. కానీ మరొకరు నా పని చేయటం నాకు ఇష్టం ఉండదు. గుడ్. నీ జాబ్లో నువ్వు డెడికేటెడ్గా ఉన్నావు. నేను ఒక వేస్ట్ న్యూట్రిషనిస్ట్ని కదా. నాకు బదులుగా మరో డాక్టర్ని ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు ముందే తెలుసు. లేదు, తను అబద్ధం చెప్తున్నాడు. మీరు జాబ్ మానేశారని అనుకున్నాడు. నేహా, అరే, ఎందుకు నా మీద కోపం చూపిస్తున్నావు? దీనివల్లేక ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి లీవ్ పెడితే ఏం ఉపయోగం ఉంటుంది? మీకు మీ అమ్మని చూసుకోవడం ఎంత మాత్రం చేత కాదు. ఆవిడ రెస్ట్ తీసుకోవాలి, కానీ బయట ఆవిడ కారు కడుగుతోంది. అమ్మా, అమ్మా, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, ఈ రోజు రామ్ సింగ్ రాడు కదా. నీ కారు చూడు ఎలా పాడైపోయిందో. కారు నిండా రంగులు పడ్డాయి. నీ కారు ఎప్పుడు మెరుస్తూ ఉండాలి. డాక్టర్ బోస్, తల్లి కొడుకుల ప్రేమని మీరు కూడా చూడండి. అమ్మా, ముందు నువ్వు లోపలికి రా, కారుని శుభ్రం చేయమని చెప్తానరా. ఎలా శుభ్రం అవుతుంది దేవ్? షెడ్డుకు పంపిస్తావా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అయిపోయింది, ఇంకా ఈ చిన్న ముక్కే ఉంది. అమ్మా, నువ్వు నాతో రా. అన్నా, బయట ఎవరైనా పిలిపించి కారు కడిగించండి. మా అమ్మ ఎప్పుడూ ఇంతే. మా అమ్మ కూడా. లోకల్లో అమ్మలంతా ఇలా మొండిగానే ఉంటారు. మనిషిని పిలిపిస్తున్నావా? సరేలే, పిలిపించుకో. ఈ మధ్య నీకు అమ్మ మీద కంటే బయట వాళ్ళ మీదే నమ్మకం ఎక్కువైపోయింది. ఇంకొక్కసారి నా ఇంటి చుట్టుపక్కల నిన్ను చూశాననుకో. ఎందుకట?
ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. పక్క వీధిలోనే మా ఇల్లుంది. నా పనులు, నా ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాలి? మా గ్రామానికే వెళ్ళిపోమంటావా? ఎందుకు అనవసరంగా నా మీద కోపం చూపిస్తావు? నేను మీ పాతింటి పక్కనే ఉండేవాడిని. నీ అంకుల్ని దేవ్, నేను నీ అంకుల్ని. దేవు ఇప్పుడు దేవు దీక్షిత్గా మారిపోయాడు, కానీ నువ్వు కొంచెం కూడా మారలేదు కత్రి. అనవసరంగా నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? అసలు నేను మొదటిసారి నీకు మాటలతో చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ నిన్ను చూశాననుకో, ఈసారి మాటలతో చెప్పేది ఉండదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఈశ్వరిని చూడగానే నాకు పాత విషయాలన్నీ గుర్తు. నేను చెప్పేది దేవ్, చూడు దేవ్, నేను చెప్పేది విను. ఇకపై మీ ఇంటికే కాదు, మా ఇంటికి కూడా వెళ్ళను. దయచేసి నన్ను క్షమించు బాబు. అందరూ చూస్తున్నారు. ఈ కథని ఇద్దరితో ముగించేయి ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్, నన్ను వాడు వదిలే. నిన్నేమైనా చేస్తాడు, నువ్వు వెళ్ళొద్దు. వాడినేమీ చెయ్యొద్దు. ఓరి నాయనో. ఈ కథని అంత త్వరగా ఎలా ముగిస్తాను? ఇది చాలా పాత కథ. ఈ కథ ఇంకా సాగాలి. నేను లడ్డు కూడా తీసుకురమ్మని చెప్పాను. ఇకపై నువ్వు రావనుకున్నాను. నువ్వు మళ్ళీ వచ్చావు, నన్ను లడ్డు కూడా తిన్నెవరు. అవును, మీరు సాలెడ్సే తినాలి. నేను మీ దగ్గర నుంచి ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాను కదా, నేను డ్యూటీకి రాకుండా ఎలా ఉండగలను? ఒక విషయం చెప్పు, ఈ సలాడ్లో ఇంత ఉప్పు వేయడం అవసరమా ఏంటి? అయినా బీపీ సరిచేయడానికి మీ దగ్గర ఇంతకు మించి దారి లేదా? ఉంది. ఏంటి? మీరు ఫ్లూయిడ్స్ తాగాల్సి ఉంటుంది. కొబ్బరి నీళ్లు, జ్యూసెస్, అవన్నీ. మీరవన్నీ తాగితే గనక నేను ఉప్పు తగ్గించేస్తాను. డీల్? దిల్? డీల్ కాదు, డీల్. సమ్మతమేనా అని అడుగుతున్నా. ఒప్పుకుంటున్నారా? హా, ఒప్పుకుంటాను. ఈ ఉప్పు కంటే అదే మంచిది. కానీ ఆంటీ, మీ పిల్లలకి మీరంటే చాలా ఇష్టం ఆంటీ. అవును, అది నిజమే. జ్యూస్. కిచ్చు అన్నా, అన్నా నాకు కాఫీ తీసుకుని రండి. తప్పకుండా వదినా, హోలీ గిఫ్ట్ తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తాను. నువ్వేం దిగులు పడకు. ఏం చెప్పను, నిన్న పక్కింటి వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారు, అందుకే రాలేకపోయాను. లేకపోతే నిన్నే వచ్చేదాన్ని. మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను ఖచ్చితంగా వస్తానన్నాను కదా. ఏమండి, మీ చెల్లి నా కోసం హోలీ గిఫ్ట్ కొనిపెట్టిందట. ఏం కొనిపెట్టిందో ఏమిటో, బంగారం ఏమన్నా కొనిపెట్టిందేమో. కానీ ఈసారి గాజులిస్తే బాగుంటుంది. గాజులైతేనే బాగుంటాయి. పోయినసారి నెక్లెస్ ఇచ్చింది కదా, బంగారు గాజులైతే చాలా సంతోషపడతాను. గాజులు వేసుకుని వెళ్ళాలంటే గాజులు వేసుకునే సమయం వస్తే ఖచ్చితంగా వేసుకుంది. కానీ ముందు ఈ షర్ట్ ఉతికి ఆరై. ఇల్లేంటి చాలా ప్రశాంతంగా ఉంది. నీ కొడుకు ఎక్కడా? విక్కీకి పొద్దుటి నుంచి 4-5 సార్లు ఫోన్ చేశాను. వాడు ఫోన్ ఆఫ్లో ఉంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఒకవేళ వాడు యాక్ట్ చేయడానికి బొంబాయి వెళ్ళిపోయాడా ఏంటి? ఏమిటి? ఎందుకు మీరు వాడిని ఎప్పుడు అలా అంటారు? పద్ధతిగా మాట్లాడండి. ఇలా చూడు, నేను ఏం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను. మిమ్మల్ని వీడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడాలి.
మీరు 2 గంటల నుంచి నన్ను లాకప్లో పెట్టారు. నేనెవరో మీకు తెలీదు. నోర్మై, గొప్ప గొప్ప వాళ్ళందరూ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. మూత మీద కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సార్ 2 గంటల నుంచి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. తాగి బండి తోలింది కాకుండా ఎలా రెచ్చిపోతున్నాడో చూడండి. నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నేను మా బావకు ఫోన్ చేశానంటే మీ అందరి కథ ముగిసిపోతుంది. వాళ్ళ బావకు ఫోన్ చేయండి. సార్, నా పేరు దేవ్ దీక్షిత్. తన కోసం తీసుకొచ్చిన బెయిల్ పేపర్స్. నేను మీతో ముందే చెప్పాను కదా మా బావ వస్తాడని. మా బావ వచ్చాడు. బావా, రా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు బావా. సరే, ఏమైంది? బావా, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు తాగి బండి తోలాడు. నేనేమో వాడు వెనకాల కూర్చున్నాను. వాడు పోలీసులు చూడగానే అక్కడి నుంచి పారిపోయాడు. వీళ్ళు నన్ను పట్టుకున్నారు. బావా, నేను మందు తాగనని మీకు కూడా తెలుసు కదా. వీళ్ళ తప్పేమీ లేదు. వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేశారంతే. శర్మ సార్. రిలీజ్ చేయమండి. అలాగే సార్. త్వరగా ఓపెన్ చేయండి సార్. బావా, పద. ఇది చాలా బాగుంది సార్. చట్టాన్ని మీలాంటి వాళ్ళు తమాషాగా తీసుకుంటున్నారు. ఇతను తాగి బండి తోలాడు సార్. తాగి బండి తోలడం వల్ల ఇతనికి మాత్రమే కాదు, ఇతరులకి కూడా అది ప్రమాదం. మీరు సింపుల్ గా బెయిలిచ్చి తీసుకెళ్తున్నారు కదా. బావా, తన అబద్ధం చెప్తోంది. ఇతనేం చేశాడో మీకు తెలుసా? పోలీసులు ఇతన్ని ఫాలో అయ్యేటప్పుడు ఇతను ఆన్ డ్యూటీ కానిస్టేబుల్ ని తిట్టాడు. ఇతను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరినీ కేవలంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు మీరు బెయిల్లో తీసుకెళ్తున్నారు. రేపు ఇతని వల్ల ఎవరైనా చనిపోతే మీరేం చేస్తారు? చాలా అవ్వండి, చాలు. నేను ఏ తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు? నీలాంటి వాళ్ళని నీ అర్హత ఏంటో తెలుసుకొని మాట్లాడండి, లేదంటే ఇప్పుడే నీ ఉద్యోగం పోయేలా చేస్తాను నేను. విక్కీ, స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్లో ఏదైనా నేర్చుకుంటేనే తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. నువ్వు ఇక్కడ ఏమీ నేర్చుకోలేదు. ఈ నైట్ అంతా ఇక్కడే ఉంచుకొని కాస్త మర్యాద నేర్పించండి. మార్నింగ్ లోపల ఏదైనా నేర్చుకుంటే అప్పుడు రిలీజ్ చేయండి. మా వాడు మీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఈ బెంగాల్ పిల్ల ఎంత దర్జాగా కూర్చుందో చూడు. ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటుంది. ఎన్ని మాటలన్నా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు దులుపుకొని పోతుంది. కిచు, అమ్మా, ఏం తీసుకెళ్తున్నావు? కాఫీ. అన్న మళ్ళీ కాఫీ తీసుకురామన్నారు. ఏంటి, మళ్ళీ కాఫీనా? అరగంట క్రితమే కాఫీ తాగాడు కదా. ఒక్క నిమిషం కిచు. ఏ డాక్టర్ అమ్మా, ఎప్పుడు నా వెంట పడ్డవేనా? కొంచెం దేవ్ వెంట కూడా పడు. ఏంటి? నేనేమంటున్నానంటే దేవ్ మీద కూడా దృష్టి పెట్టు. తనేం తింటున్నాడో గమనించు. ఇలా అరగంటకోసారి కాఫీ తాగుతూ ఉంటే నా అందమైన కొడుకు నల్లగా అయిపోతాడు కదా. లేదా ఆంటీ, కాఫీ తాగినంత మాత్రాన నల్లగా అయిపోరు. సంతోషం. కానీ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓరి దేవుడా, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటావా? వెళ్ళి ఆపు. నువ్వేం డాక్టర్వి? అంటే నేను మీ అబ్బాయి కాఫీ తాగకుండా అడ్డుకోవాలంటారా? నన్నొక్కదానే చూసుకోవడానికి ఇంత డబ్బు తీసుకుంటున్నావా? ఈ డబ్బుతో మా ఏరియా మొత్తం 4 రోజులు భోజనం పెట్టొచ్చు కదా కిచ్చు. నవ్వకో. ఆంటీ, నేను మీ అబ్బాయిని బెదిరించాలా ఆంటీ? నా కొడుకును బెదిరించి సంతోషించాలనుకుంటున్నావా? అయితే సరే, నేను ప్రేమగా చెప్పి ఒప్పిస్తా.
ప్రేమతో అస్సలొద్దు. నేను ఆయన్ని బెదిరించనూకూడదు, ప్రేమగా మాట్లాడద్దవేలా చెప్పకూడదంటే నన్నేం చేయమంటారు? డాక్టర్ నువ్వు కదా, నన్ను అడిగితే నేనేం చెప్పను? ఏం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు మాత్రం నల్ల కాఫీ తాక్కుండా ఆపు, అంతే. సరే, నేనేదో ఒకటి చేస్తాను. అది కిచ్చు అన్న, మేడం. క్యారెట్ ని బీట్రూట్ ని తీసుకురా, మనం జ్యూస్ చేయాలి. అలాగే. ఇప్పుడు చూద్దాం. అన్నయ్య, వేడిగా ఉంటుంది కదా, అక్కడ పెట్టు. అన్నయ్య, అది కాఫీ కాదు, జ్యూస్. నేను కాఫీ తాగుతాను తెలుసు కదా రియా. అవును, కానీ కాఫీలు ఎక్కువ తాగడం నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. కాబట్టి మీరు ఈ జ్యూస్ తాగాలి. ఫస్ట్ నాకు అడ్వైజ్లు ఇవ్వడం మానేయండి. నేను కప్ కాఫీ అడిగానంతే. కాఫీ ఇవ్వగలవా రియా? ఒక్క నిమిషం, ఆ జ్యూస్ నాకివ్వు. కాఫీలు ఎక్కువగా తాగితే ఇన్సోమ్నియా వస్తుంది, రెస్ట్లెస్నెస్ వస్తుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది. స్టమక్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లం రావచ్చు. హార్ట్ ప్రాబ్లం వచ్చిందే అనుకో. చాలు ఆపండి. నాకు అడ్వైజ్లు ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు? మా అమ్మ కోసమే నిన్ను పనిలో పెట్టుకున్నాను, నాకు అడ్వైజ్లు ఇవ్వడానికి కాదు. మిస్టర్ దీక్షిత్, నేనిక్కడ కూర్చుని 2000 నోటుని కాల్ చేస్తే మీరేం చేస్తారు? అసలు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? సమాధానం చెప్పండి. నేనిక్కడ కూర్చుని 2000 రూపాయల నోటుని కాల్ చేస్తే మీరేం చేస్తారు? అఫ్ కోర్స్ నేను నిన్ను అడ్డుకుంటాను. ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ హెల్త్. కాబట్టి ఎవరైనా అన్హెల్దీగా తిని వాళ్ళ హెల్త్ ని పాడు చేసుకుంటుంటే నేను వాళ్ళని ఆపుతాను. బికాజ్ ఐఎమ్ న్యూట్రిషనిస్ట్ అండ్ దట్స్ మై డ్యూటీ. మీలాంటి డబ్బున్న వాళ్ళంతా కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. ఇలా చూడండి, హెల్త్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. దేవ్ ఎక్కడున్నాడు? సార్ ఆగండి. దేవ్ ఆగండి సార్. సార్. సార్ దీర్ఘాయుష్మాన్ భవ. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. కిచ్చు అన్న, మంచినీళ్ళు తీసుకుని రండి. లక్ష్మి నువ్వు తిరిగి వచ్చేసావని నాతో చెప్పింది. సార్ నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. నువ్వు ఖచ్చితంగా నన్ను చూడ్డానికి వస్తావని నాకు తెలుసు, కానీ నేనే చూద్దామని వచ్చాను. నీ ఎదుగుదల చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా మీ ఆశీర్వాదమే సార్, తీసుకోండి. కిచ్చు అన్న, సార్ కోసం మంచి టీ తీసుకుని రండి. గడిచిన 18 సంవత్సరాలుగా అందరినీ కూడా ఒకే విధంగా ఆశీర్వదించాను. నా ఆశీర్వాదం నీకు ఫలించింది. సోనాక్షి, ఈయన నా చిన్నప్పటి మాస్టర్ గారు. అలాగే సార్. రామ్మా, కూర్చోమ్మా. నమస్కారం సార్. సంతోషం, కూర్చోమ్మా. నేను దేవ్ ప్రైమరీ స్కూల్ టీచర్ని. ఈ చేతులతో వీడిని ఎన్నోసార్లు కొట్టాను, వెన్ను తట్టాను. ఎన్నోసార్లు వీటిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాను. చిన్నతనంలో నీకిచ్చిన పనిష్మెంట్ గురించి చెబుతుంటే సిగ్గుగా ఉందా? చిన్నతనంలో కోపడినట్టు ఇప్పుడు కూడా నువ్వు కోపడుతున్నావా? చిన్నప్పుడు వీడు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవాడు. అన్నట్టు నీతోనూ గొడవలు పడుతున్నాడా? ఎంతకాలంగా మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసో నాకు తెలియదు, కానీ వీడి కోపాన్ని సీరియస్గా తీసుకోకు. వీడి మనస్సు చాలా మంచిదమ్మా. సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. తప్పప్పుల గురించి నాకు చెప్తున్నావా? ఈ స్థాయికి వీడు రావడానికి ఎంతో కష్టపడి పనిచేశాడమ్మా. వీడి చిన్న వయసులో ఆట వస్తువులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు కోట్ల రూపాయల్లో పరిగెడుతున్నాడు. వీడికి అన్నీ ఉన్నాయి. ఒకానొక సమయంలో 1 నెల అద్దె కట్టడానికి, 1 పూట తిండి తినడానికి, చెల్లెళ్ళ పాల డబ్బాల కోసం అంటూ ఎంతో కష్టపడేవాడమ్మా. సార్, వీడిని పెంచి పెద్ద చేయడానికి వాళ్ళమ్మ ఎంతో కష్టపడింది. ఒక్కోసారి పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బుండేది కాదు. 5 సంవత్సరాల పాటు మీరే కదా సార్ నా పుస్తకాలకి డబ్బులు ఇచ్చింది. నోరు మూయిరా. చదువును డబ్బుతో ముడిపెట్టకు. వీళ్ళమ్మ ఎన్నో వ్రతాలు చేసింది. ఆ వ్రతాల యొక్క ఫలితమే వీడిని ఇలా ఎదిగేలా చేసింది. నాకు మంచి విద్యార్థి దొరికాడు. ప్రతి పైసాకి విలువ కట్టగలిగిన వాడే జీవితంలో గొప్పవాడవుతాడమ్మా. వీణ్ణి చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నువ్వు కూడా వీణ్ణి చూసి గర్వపడాలి.
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.